చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. బాబాయ్ అంతేనంటావా? ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ ప్రచారం జరుగుతుంది షర్మిల ఆమెకు సంబంధించి. ఇటీవల విజయసాయిరెడ్డితో షర్మిల భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల ఆమె ప్రయాణాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. టార్గెట్ బ్రదర్ అంటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగానే ఆమె పొలిటికల్ కెరీర్, పొలిటికల్ జర్నీ అనేది సాగింది. ఎన్నికల ముందు నుంచే ఆమె తీవ్రమైనటువంటి స్థాయిలో జగన్పై విరుచుకుపడింది. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సభల్లో కూడా నన్ను మా అన్న మోసం చేశాడు, అటువంటి మోసగాడికి, హంతకుడికి మీరు ఓట్లు వేస్తారా ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే జగన్పై జరిగినటువంటి ముప్పేట దాడిలో షర్మిల కీలకమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి. సో అదంతా జరిగిపోయినటువంటి స్టోరీ. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డితో షర్మిల ఎందుకు సమావేశమయ్యారు, ఎందుకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు అనే దాని మీద రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా కీలకమైనటువంటి చర్చగా దీనిపై ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. సాధారణంగా ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. విజయసాయిరెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ పార్టీలోనూ లేరు. తాజాగానే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ రాజీనామా లేఖలో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. నరేంద్ర మోదీ, అమిత్ షాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు నాకు మధ్య విభేదాలు లేవు. అట్లాగే పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ రాశారు. ఆ సమయంలోనే విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే ప్రచారం కూడా బాగా సాగింది. ఇప్పటికీ కూడా అది నడుస్తూనే ఉంది. ఇలాంటి సందర్భంలో షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ కావడం, ఇద్దరి మధ్య ఏ అంశాలు టాపిక్ వచ్చాయి, చర్చకు వచ్చాయి అనేది కీలకంగా మారింది. అలా అని విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? అసలు అది సాధ్యపడని అంశం. ఎందుకనంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, అలాగే మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పాలంటే కనుక విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో A2గా ఉన్నారు. A1 జగన్మోహన్ రెడ్డి అయితే అక్యూజ్డ్ 2 విజయసాయిరెడ్డి. ఇటువంటి క్రమంలో ఆయన వెళ్తే భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే లాభం చేకూరుతుంది. కానీ మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనప్పుడు షర్మిలతో భేటీ కావడం ఏంటి? ఇప్పుడు ఇది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలోంచి చాలామంది కీలకమైనటువంటి నేతలు వలసబాట పెట్టారు. మనం చూస్తూనే ఉన్నాం. రాత్రికి రాత్రే కండువా మార్చేస్తున్నారు నాయకులు, ముఖ్యంగా ఫ్యాన్ పార్టీ నాయకులు. మరి ఇలాంటి సందర్భంలో విజయసాయిరెడ్డి ద్వారా మరి ఎలాంటి రాయబేరం పంపుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చగా నడుస్తుంది. త్వరలోనే షర్మిల వైఎస్ఆర్సీపీలోకి రాబోతుంది. మళ్ళీ అన్న చెల్లి కలవబోతున్నారు. ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది స్టార్ట్ కాబోతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో కాదు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మీడియాలో అనేక రకాలుగా కథనాలు వస్తున్నాయి. మరి అది సాధ్యపడుతుందా అంటే సాధ్యపడనటువంటి అంశం. ఏమో, ఏదైనా జరగవచ్చు. సో ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని క్యాచ్ చేయాలి అనే దిశగా షర్మిల అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఆ జాబితాని తీసుకొని విజయసాయిరెడ్డి ద్వారా లాబియింగ్ చేయించి ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి. ఇదట టాస్క్. బాగా జరుగుతున్నటువంటి డిస్కషన్ మాట. ఇదే నిజమైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులను, క్యాడర్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం సాధ్యపడుతుందంటే అది సాధ్యపడనటువంటి అంశం. ఎందుకనంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఆదరించలా. కానీ 2 సార్లు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గులాబీ దళాధిపతి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆ కేసీఆర్కే చెక్ పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, ప్రధానంగా రేవంత్ రెడ్డికి. అక్కడ కాంగ్రెస్ సక్సెస్ అయింది. కానీ మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ పరిస్థితులు ఏపీలో ఉన్నాయా అంటే కనుమూరు చూపులో ఎక్కడా కూడా కనిపించట్లా. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్లంతా
సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవటం, దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి పోరాటం కానీ ఉద్యమం కానీ చేయట్లేదు. అలాగే షర్మిల చూస్తే ఆమె స్వప్రయోజనాల దృష్ట్యా పోరాటం చేస్తున్నారు. ఆమె వ్యక్తిగతంగా మాత్రమే పార్టీని ఉపయోగించుకుని ఆమె రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు తప్ప పార్టీ కోసమో పార్టీలో ఉన్నటువంటి కేడర్ బలోపేతం కోసం ఏమాత్రం పని చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఇప్పటికే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్. ఏ నాయకుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. రాత్రికి బాగానే ఉన్నారు, తెల్లారికి గోపీలు అయిపోతున్నారు. సో ఇలాంటి క్రమంలో మరి పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నేతలను ఆహ్వానించడానికి భేటీ జరిగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఒక బాణంలా సోదరిపై ఉపయోగించారా అని ఇన్ని రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తానికైతే రాజకీయ వర్గాల ద్వారా గానీ అలాగే ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీలోకి షర్మిల మళ్ళీ రీ ఎంట్రీ అనేది అయితే జరగదు. ఎందుకంటే పూర్తిగా విభేదించినటువంటి షర్మిల ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఏదైతే ఈ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ పాలిటిక్స్ ఉన్నాయో దీనిలోకి మళ్ళీ ఆమె వెళ్లరు. ఎందుకంటే రాజకీయంగా ఉపయోగించుకుని అధికారం వచ్చిన తర్వాత సోదరిని తల్లిని అందరినీ పక్కన పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా ఆమె ఎన్నో సందర్భాల్లో పలు మీటింగుల్లో చెప్పారు. ముఖ్యంగా వివేక హత్య కేసు గురించి కూడా వివేక కుమార్తె ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో ఆ సునీతారెడ్డితో ఏకమై షర్మిల చేసినటువంటి పోరాటం ఉద్యమం మనకు తెలుసు. సుప్రీంకోర్టుల చుట్టూ తిరగటం, షర్మిల వెళ్ళకపోయినా ఆమె ఒక షాడోలా ఉండి సునీతారెడ్డి ద్వారా వ్యవహారం నడిపారు. ఎలా అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టాలి అని. ఇలాంటి సందర్భంలో ఇవన్నీ ప్రతికూలమైనటువంటి అంశాలుగా చూడాలి. ఎక్కడా కూడా మరి విజయసాయి రెడ్డితో షర్మిల భేటీ అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి మీ సపోర్ట్ కావాలి బాబాయ్ అన్నట్లు ఒక ప్రతిపాదన పెట్టినట్లు, ఆయన దానికి సంబంధించి ఏదో నా సహాయం నేను చేస్తానని చెప్పినట్లు ఇదొక రకమైనటువంటి చర్చ. ఎంతవరకు వాస్తవం అది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్స్ జరిగి 7 నెలలు పూర్తయింది. ఇంకా దాదాపుగా 4 ఏళ్ల పాటు ఉంది. కానీ ఇప్పటి నుంచే ఎవరికి వారు ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. అప్పటికి ఎవరు రాజో ఎవరు మంత్రో ఏంటో పరిస్థితి తెలియనటువంటిది. మొత్తానికైతే ఆసక్తికరంగా అయితే మంచి రాజకీయాలు ఏపీలో సాగుతున్నాయి. ఈ టాపిక్ పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.